నమస్తే అందరికీ. ఒక ముద్ర చూద్దాం. స్మరణ ముద్ర. ఈ స్మరణ ముద్రనే బుద్ధి ముద్ర అని కూడా అంటారు. దీన్నే హాకినీ ముద్ర అని కూడా అంటారు. ఎలా ఇస్తారు దాన్ని? ఇలా 5 చివరలు, 5,000 చివరలు, 5,000 చివరలతో కలుపుతాం. ఓకే, మరచిపోయిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడానికి 2 చేతుల వేళ్ల చివరలను మనకు తెలియకుండానే కలిపి ఉంచుతాం. అదే స్మరణ లేక హాకినీ ముద్ర. కుడి చేతి 5 వేళ్ల చివరలను అంటే చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు మరియు బటన వేలు, ఎడమ చేతి ఆయా వేళ్ల చివరలతో కలిపి ఉంచడమే స్మరణ ముద్ర లేదా హాకినీ ముద్ర లేదా బుద్ధి ముద్ర. ఈ ముద్ర వేసుకోవడం వల్ల మెదడు యొక్క ఎడమ భాగం కుడి భాగంతో అనుసంధానమై ఏకాగ్రత పెరుగుతుంది. అందువల్ల మరచిపోయిన విషయాలు ఒక్కసారిగా జ్ఞాపకం వస్తాయి. ఈ ముద్ర యొక్క ఆంతర్యాన్ని లోతుగా పరిశీలిస్తే ఇందులో ఎడమ చేతి 5 వేళ్లకు సంబంధించిన తన్మాత్ర తత్వాలు అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం, పృథ్వీతత్వం మరియు జలతత్వం. కుడి చేతి వేళ్లకు సంబంధించిన తన్మాత్ర తత్వాలతో అనుసంధానమై శరీరంలోని అన్ని వ్యవస్థలలో సమతుల్యాన్ని కలిగిస్తాయి. ఈ తన్మాత్ర తత్వాల అసమతుల్యం వల్లనే వివేక ప్రసరణ సరిగా జరగదు, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత లోపిస్తాయి. ముద్రను వాడడం వల్ల అజ్ఞాన చక్రస్థానం, కనుబొమ్మల మధ్య ఉన్న పక్షాచక్షువు, 3వ నేత్రస్థానం చైతన్యవంతమై తిరిగి ఆ శక్తులు జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పునరుద్ధరింపబడి మెదడు ప్రకాశవంతం అవుతుంది, చురుకుదనం పెరుగుతుంది. అందుకే దీన్ని బుద్ధిముద్ర అని అన్నాం. ఈ ముద్రను ఏ కాలంలోనైనా ఎంతసేపు అయినా వేసుకోవచ్చు. ఈ ముద్రను వేసుకున్నప్పుడు అన్ని వేళ్ళు విడివిడిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. పిల్లలు ఏదైనా మర్చిపోతే ఈ జ్ఞాపక శక్తి ముద్ర వేసుకుంటే అది జ్ఞాపకం రావడానికి చాలా అవకాశం ఉంది. ప్రయత్నించి చూడండి, ఫలితాలని పొందండి. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. మీ జయప్రకాష్, యోగా ఇన్స్ట్రక్టర్. ఆల్ ది బెస్ట్.